హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ సాయి కుమార్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. టెట్ 2 అదేవిధంగా డిఎస్సితో పాటు ఇతర పోటీ పరీక్షల్లో చాలా ముఖ్యమైనటువంటి సంఖ్యా వ్యవస్థలను కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను మనం నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఇలాంటి ఫ్రీ క్లాసెస్తో పాటు టెట్ 2 డిఎస్సి ఇతర పోటీ పరీక్షలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ని పొందాలి అనుకుంటే కనుక ఈ వీడియో క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వస్తుంది. ఇక లేట్ చేయకుండా మన యొక్క క్లాస్లోకి వెళ్ళిపోదాం. మొదటి అంశం కనుక చూసుకుంటే సంఖ్యా వ్యవస్థలో ఒక అంకె కలిగినటువంటి అంకెలు ఎన్ని? దీనికి ఆన్సర్ తెలుసుకునేటువంటి సందర్భంలో మనం కొన్ని అంశాలు నేర్చుకోవాల్సి ఉంటుంది. అందులో కనుక చూసుకుంటే ముందుగా అంకెలు అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి సార్? మనకు 0 నుంచి 1, తర్వాత 2, తర్వాత 3 ఈ రకంగా మనకు రాసుకుంటూ పోతే 9 వరకు మొత్తంగా ఎన్ని ఉంటాయి? మనకు 10 అంకెలు అనేటివి ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ చూడండి, సంఖ్యా వ్యవస్థలో ఒక అంకె కలిగినటువంటి అంకెలు ఎన్ని అంటే దీని ఆన్సర్ ఏమవుతుంది సార్ అంటే 9 అవుతుంది. సార్ ఇక్కడనేమో 10 అంటారు, ఇక్కడనేమో 9 అంటారు. ఎట్లా అంటే ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అంశం ఏంటి అంటే సంఖ్యా వ్యవస్థలో ఒక అంకె కలిగినటువంటి అంకెలు ఎన్ని అన్నప్పుడు ఈ రకంగానే కదా మనం రాసుకుంటూ పోయేది. 1, 2, 3, దాని తర్వాత ఇక్కడ 0, దాని తర్వాత 4 ఈ రకంగా మనం రాసుకుంటూ పోతే 9 వరకు 1కి వాల్యూ ఉంది, 2కు వాల్యూ ఉంది, 3కు వాల్యూ ఉంది, 4కు వాల్యూ ఉంది, 9కి కూడా మనకు వాల్యూ అనేది ఉంది. కానీ ఇక్కడ 0కు మనం ఒంటరిగా రాసినప్పుడు దీనికి వాల్యూ అనేది ఉంటుందా? ఉండదు. కాబట్టి దీన్ని మనం అంకెగా కన్సిడర్ చేయము. ఎన్ని ఉంటాయంటే ఇక్కడ మామూలుగా 10, ఎందుకంటే వీటిని ఆధారంగా చేసుకొని మనం సంఖ్యా వ్యవస్థను ఉపయోగించుకుంటాం కాబట్టి దశాంశ సంఖ్యామానం అంటాము. ఆ రకంగా యూటిలైజ్ చేసుకుంటాము. కానీ దీనికి వాల్యూ అనేది ఉందా? లేదు. 1గా మనం రాసినప్పుడు వాల్యూ లేదు. ఏదైనా ఒక అంకెకు కుడి పక్కన రాసినప్పుడు దీనికి వాల్యూ అనేది వస్తుంది. కాబట్టి ఈ రకంగా మనం దాన్ని కన్సిడర్ చేయము. అదేవిధంగా చిన్న అంకె పెద్ద అంకె ఏది అన్నప్పుడు కూడా మనకి ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అంశం ఏంటి అంటే చిన్న అంకె తొందరపడితే కొంతమంది 0 పెట్టేటువంటి అవకాశం అనేది ఉంటుంది. 0 కాదు, ఎందుకంటే ఇప్పుడే చెప్పుకున్నాం 0 ఒంటరిగా రాస్తే దానికి వాల్యూ ఉంటుందా? ఉండదు. కాబట్టి 0ని మనం చిన్న అంకెగా కన్సిడర్ చేయం. 1ని మనము చిన్న అంకెగా కన్సిడర్ చేస్తాం, ఎందుకంటే దానికి వాల్యూ అనేది ఉంది కాబట్టి పెద్ద అంకె ఏమవుతుంది? 9 అవుతుంది. కాబట్టి ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను. సంఖ్యా వ్యవస్థలో ఒక అంకె కలిగినటువంటి అంకెలు ఎన్ని అంటే 9 ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి అంశము. దాని తర్వాత ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అంశం ఏంటి అంటే 2 అంకెలు కలిగినటువంటి సంఖ్యలు ఎన్ని అని క్వశ్చన్. ఇక్కడ 2 అంకెలు కలిగినటువంటి సంఖ్యలు ఎన్ని అన్నప్పుడు మనకు 90 అనేది వస్తుంది. ఇది ఏ రకంగా వస్తుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ మనకు అంకెల్లో కనుక చూసుకుంటే 1 చిన్న అంకె, తర్వాత 9 పెద్ద అంకె. 2 అంకెలు కలిగినటువంటి సంఖ్యల్లో కనుక చూసుకుంటే 10 చిన్నది, తర్వాత 99 పెద్దది. మూడిట్లో కనుక చూసుకుంటే మనకు 100 చిన్నది, దాని తర్వాత 999 పెద్దది. 4ట్లో 1000 చిన్నది, దాని తర్వాత 9999 అనేది ఇక్కడ పెద్ద అంకె అనేది అవుతుంది. ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అంశం ఏంటి అంటే ఇక్కడ 2 అంకెలు కలిగినటువంటి సంఖ్యలు ఎన్ని అన్నప్పుడు 2 అంకెల్లో పెద్ద సంఖ్య ఏది? 99. ఈ పెద్ద సంఖ్య నుంచి ఒక అంకె కలిగినటువంటి దానిలో పెద్దది ఏది? 9. దీని నుంచి మనం దీన్ని తీసేయాలి. అంటే 99 నుంచి 9 తీసేస్తే మనకేమొస్తుంది అంటే 2 అంకెలు కలిగినటువంటి సంఖ్యలు ఎన్ని మొత్తం సంఖ్యా వ్యవస్థలో వస్తుంది. కాబట్టి దీని ఆన్సర్ ఏమవుతుంది? 90. దానికి ఈజీ ట్రిక్ కనుక చూసుకుంటే మనకు 2 అంకెలు కలిగినప్పుడు అన్నాడు కదా, అంటే 2 అన్నాడు అంటే ఫస్ట్ అయితే ఒక 9 రాసేసుకోండి, దాని పక్కన 0 రాసేసుకోండి, 2 వచ్చేసాయి కదా. కాబట్టి 2 అంకెలు కలిగినటువంటి సంఖ్యలు ఎన్ని? మనకి ఇక్కడ 90. దాని కాన్సెప్ట్ తెలుసుకోవడానికి మనం ఇదంతా నేర్చుకున్నాము, అది అవసరం లేదు, డైరెక్ట్గా రాసేసుకోవచ్చు. ఇప్పుడు 3 అంకెలు కలిగినటువంటి సంఖ్యలు ఎన్ని? ఒక 9 రాసేసుకోండి, 2 0 రాసేసుకోండి. ఇక్కడ 3 అన్నాడు కాబట్టి 2 0, ఇక్కడ 2 అన్నాడు కాబట్టి ఒక 0, దాని పక్కన మాత్రం ఇటు 9 అనేది మర్చిపోవద్దు. అదేవిధంగా 10 అన్నాడు అనుకోండి, మనం 9 రాయాలి, దాని పక్కకు 9 0 అనేటివి ఈ రకంగా రాసుకుంటూ వెళ్ళిపోవాలి. అప్పుడు మనకు డైరెక్ట్గా ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. కాన్సెప్ట్ తెలుసుకోవడానికి మనం ఏం చేసాము అంటే ఈ రకంగా రాసుకున్నాం.
తర్వాత మనము హిందూ మరియు అంతర్జాతీయ సంఖ్యామానం గురించి ఇప్పుడు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. హిందూ సంఖ్యామానం ఏ రకంగా ఉంటుంది, దాని తర్వాత అంతర్జాతీయ సంఖ్యామానం ఏ రకంగా ఉంటుంది, మనకు ప్రశ్నలు అనేటివి ఏ రకంగా రావడానికి అవకాశం అనేది ఉంటుందో ఇప్పుడు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇందులో ఒకట్లే అంటాం, ఇక్కడ కూడా ఒకట్లే అంటాము, దాని తర్వాత ఇక్కడ పదులే అంటాము, ఇక్కడ కూడా పదులే అంటాము, దాని తర్వాత ఇక్కడ వందలే అంటాము, ఇక్కడ కూడా వందలే అంటాము, దాని తర్వాత ఇక్కడ వేలు అంటాము, ఇక్కడ కూడా వేలే అంటాము, దాని తర్వాత ఇక్కడ 10,000 అంటాము, ఇక్కడ కూడా 10,000 అంటాము. అదేవిధంగా మనకి ఇక్కడ చూసుకుంటే 10,000 తర్వాత ఏమొస్తుంది, మనకి ఇక్కడ లక్ష అనేది వస్తుంది. ఇక్కడ లక్ష దగ్గర నుంచి అంతర్జాతీయ సంఖ్యామానంలో మనకి ఇక్కడ చేంజెస్ అనేటివి వస్తాయి. లక్షల్ని మనం ఇక్కడ ఏమంటాం సార్ అంటే 100,000 అంటాము, 100,000 అంటాము. అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ 10 లక్షలు వస్తాయి. 10 లక్షలు అంటే మనము అంతర్జాతీయ సంఖ్యామానంలో ఏమంటాం సార్ అంటే మిలియన్ అంటాము, 1 మిలియన్ అంటాము. దీన్ని ఘాతాంక రూపంలో కనుక రాసుకుంటే మనకు 10⁶ అని రాసుకుంటాము. ఇందులో ఎన్ని సున్నాలు ఉంటాయి అంటే 6 సున్నాలు ఉంటాయి. ఎన్ని స్థానాలు ఉంటాయి అంటే 7 స్థానాలు ఉంటాయి. దాని తర్వాత కనుక చూసుకుంటే 10 లక్షల తర్వాత మనకి ఇక్కడ కోటి అనేది వస్తుంది. ఇక్కడ కనుక చూసుకుంటే మనకు 10 మిలియన్లు వస్తుంది, 10 మిలియన్లు. దాని తర్వాత ఇక్కడ కోటి తర్వాత 10 కోట్లు అనేది వస్తుంది. 10 కోట్లు అంటే ఇక్కడ 100 మిలియన్లు అనేది వస్తుంది. ఇక్కడ 10 కోట్ల తర్వాత మనకి ఇక్కడ 100 కోట్లు అనేది వస్తుంది. 100 కోట్లు ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ ఏమొస్తుంది అంటే 1 బిలియన్. 1 బిలియన్, 1 బిలియన్ అంటే కనుక మనకి ఇక్కడ చూసుకుంటే ఘాతాంక రూపంలో కనుక చూసుకుంటే 10⁹9. ఇక్కడ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటి అంటే షార్ట్కట్గా ఒక్కోసారి మనకు మిలియనా బిలియనా అని కన్ఫ్యూజన్ వస్తుంది. ఎంబీటీ అని గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. మిలియన్, బిలియన్, ట్రిలియన్. ఇక్కడ మిలియన్ అంటే 10⁶, అదేవిధంగా బిలియన్ అంటే 10⁹9, దాని తర్వాత ట్రిలియన్ అంటే మనకు 10⁻, మనకి ఇక్కడ 12 అనేది వస్తుంది. దాని తర్వాత 10⁻15 అంటే క్వాడ్రిలియన్. ఈ రకంగా మనకు పెంచుకుంటూ పోతారో 33. ఆ రకంగా మనకు అంతర్జాతీయ సంఖ్యామానంలో వాటికి సంబంధించినటువంటి పేరు అనేది మారుతూ పోతుంది. అదేవిధంగా మనకి ఇక్కడ చూసుకుంటే ఒక సంఖ్యను మనం ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 6, 5, 7, 3, 2, 4, 5, 6 ఈ రకంగా ఏదో ఒక నంబర్ని తీసుకున్నాం. మనం ఈ రెండింటికే దీన్ని మనం ఇంకో సంఖ్యను కూడా తీసుకుంటే 6, 5 సేమ్ సంఖ్యను తీసుకుందాం. 6, 5, 7, 3, 2, 4, 5, 6 సేమ్ సంఖ్యను తీసుకున్నాం. ఇందులో కనుక చూసుకుంటే మనకు కామాలు పెట్టుకునేటువంటి విధానంలో మనకు చేంజ్ అనేది ఉంటుంది. హిందూ అరబిక్ సంఖ్యామానంలో కనుక చూసుకుంటే ఫస్ట్ 3 అంకెల తర్వాత కామా అనేది పెట్టుకుంటాము. దాని తర్వాత 2 అంకెల తర్వాత మనం కామా అనేది పెట్టుకుంటూ పోతాము ఇటు నుంచి ఇటువైపు. ఇక్కడ చూసుకుంటే మొదటగా 3 అంకెలు పెట్టేసుకున్నాను, దాని తర్వాత మళ్ళీ 2, దాని తర్వాత 2. ఇక్కడ చూడండి 6,57,32,456 అని దీన్ని మనం చదువుతాము. అదేవిధంగా మనం అంతర్జాతీయ సంఖ్యామానానికి వస్తే ఇక్కడ ఫస్ట్ 3, దాని తర్వాత కూడా 3, 3 ఈ రకంగా మనము కామాస్ అనేటివి పెట్టుకుంటూ పోతాం. ఇక్కడ 3, దాని తర్వాత మళ్ళీ 3 ఈ రకంగా మనకు అయిపోయింది. ఇక్కడికి ముందు ఏం లేవు కాబట్టి కామాస్ అనేటివి పెట్టుకోలేదు మనము. మళ్ళీ ఎవరికైనా డౌట్ రావచ్చు, ఇక్కడ చూసుకుంటే 3 తర్వాత అన్నారు మళ్ళీ 2 తర్వాత పెట్టినారు కదా అని. ఈ రకంగా మనకు ఏ సంఖ్య ఉంది, ఇక్కడ ఇంకో సంఖ్య ఉందనుకో ఈ రకంగా మనం పెంచుకుంటూ పోవచ్చు. అయితే ఇక్కడ చూడండి జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అంశం ఏంటి అంటే ఇక్కడ ఇదేంటి మనకు 465 మిలియన్ల, దీనికి ముందంటే ఇంకా మనకు బిలియన్లు కాబట్టి 5 బిలియన్ల 465 మిలియన్ల తర్వాత 732,456 ఈ రకంగా మనం దీన్ని చదువుతాము. ఇక్కడ డైరెక్ట్గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి ఇదేమవుతుంది, ఇదంతా కూడా మనకు మిలియన్లకు సంబంధించినటువంటి సంఖ్య అవుతుంది. దాని తర్వాత దానికి ముందు మళ్ళీ 3 దాటిపోయింది అంటే అదొకటి ఏమైంది మనకు బిలియన్లకు చేరింది. ఇక్కడ ఎన్ని ఉన్నా కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4, 5 ఉందనుకోండి, 545 బిలియన్ల 465 మిలియన్ల, దాని తర్వాత 732,456 ఈ రకంగా మనం చదువుకుంటాం. అయితే ఇక్కడ మిలియన్ల స్థానంలో ఉన్నటువంటి అంకె ఏది అని అడుగుతాడు. మిలియన్ల స్థానంలో ఎంత ఉంది సార్, ఇక్కడ 5 అనేది ఉంది. ఈ రకంగా మనము చెప్పుకోవచ్చు. దాని తర్వాత స్థాన విలువ, సహజ విలువ. ఈ సహజ విలువనే మనము ముఖ విలువ అంటాము. అయితే వీటిలో ఈజీగా క్వశ్చన్ ఏ రకంగా ఇస్తారు, కొంచెం క్రిటికల్ లెవెల్ పెంచితే కనుక ఏ రకంగా మనకు క్వశ్చన్ ఇవ్వడానికి అవకాశం ఉందో ఇప్పుడు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అంశం ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంఖ్యను తీసుకుందాం, ఏదో ఒకటి 5463.
5, 6 ఈ రకంగా మనము ఒక సంఖ్యను తీసుకున్నాం. ఈ సంఖ్యలో కనుక చూసుకుంటే 6 యొక్క స్థాన విలువల మొత్తము అని అడగవచ్చు. స్థాన విలువ అంటే అది ఉన్నటువంటి స్థానాన్ని ఆ సంఖ్యతో గుణిస్తే వచ్చేదే మనకు స్థాన విలువ. 1, 10, 100, 1000. ఇక్కడ మనకేమొస్తుంది 6000 అనేది వస్తుంది. అయితే ఇక్కడ కూడా ఒక సంఖ్య ఉంది, ఇక్కడ కూడా ఒక 6 అనేటువంటి అంకె ఉంది కాబట్టి ఇక్కడ దీనికి సంబంధించినటువంటి స్థాన విలువ ఏమవుతుంది 6 అవుతుంది. ఈ రకంగా 6 యొక్క స్థాన విలువల మొత్తం ఎంత అంటే 6006 ఈ రకంగా ఆన్సర్ రావచ్చు. దాని తర్వాత కనుక చూసుకుంటే సహజ విలువ అంటే ఏ అంకె యొక్క సహజ విలువ అయితే అదే అవుతుంది. ఇక్కడ 6 యొక్క సహజ విలువ లేదా ముఖ విలువ ఎంత అంటే 6 అవుతుంది. 5 యొక్క సహజ విలువ లేదా ముఖ విలువ ఎంత అంటే 5 అవుతుంది. 0 యొక్క సహజ విలువ దాని తర్వాత ముఖ విలువ ఎంత అంటే 0 అవుతుంది. ఇక్కడ ఏదైనా ఒక అంశాన్ని మనం గమనిస్తే ఇక్కడ స్థాన విలువ సహజ విలువ సమానంగా ఉండేటువంటి స్థానం కనుక చూసుకుంటే 1ల స్థానము. స్థాన విలువ ఎంత దీన్ని 6, అదేవిధంగా సహజ విలువ ఎంత 6. ఈ రకంగా మనం 1ల స్థానంలో ఉన్నటువంటి అంకెకు స్థాన విలువ సహజ విలువ రెండు కూడా ఒకే రకంగా ఉంటాయి. అదేవిధంగా ఇచ్చినటువంటి సంఖ్యలో కనుక చూసుకుంటే 60573 ఇక్కడ ఈ 0 యొక్క సహజ విలువ అదేవిధంగా స్థాన విలువ కూడా సమానంగా ఉంటుంది, గమనించాలి. అయితే ఆ రకంగా ఇచ్చేసి దీని యొక్క స్థాన విలువ సహజ విలువలు దానికి సంబంధించినటువంటి భేదము ఆ రకంగా అడిగేటువంటి అవకాశం ఉంటుంది. లేదంటే ఈ రకంగా మనకు ఒకే రకంగా ఉండేటువంటి అంశాలపైన అడిగేటువంటి అవకాశం ఉంటుంది. లేదు అంటే ఇంకా కొంచెం డెప్త్గా వెళ్ళాలి అంటే మనకి ఈ రకంగా క్వశ్చన్ రావడానికైతే అవకాశం అనేది ఉంటుంది. అదేంటి అంటే ఒక 2 అంకెల సంఖ్య మరియు ఆ సంఖ్యలోని అంకెలను తారుమారు చేయగా ఏర్పడిన సంఖ్యల మధ్య భేదం ఎల్లప్పుడూ క్రింది వాటిలో ఏ సంఖ్యచే నిశ్శేషంగా భాగించబడుతుంది. ఇక్కడ క్వశ్చన్ ఆ రకంగా మనం చదివితే మనకు కొంత తికమక పడేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఎగ్జామినేషన్ హాల్లో కనుక చూసుకుంటే ఒక 2 అంకెల సంఖ్య, ఫర్ ఎగ్జాంపుల్ ఆ 2 అంకెల సంఖ్య మనకు తెలుసా తెలియదు, నేనేమనుకుంటున్నా అంటే XY అనుకుంటున్నాను. మరియు ఆ సంఖ్యలోని అంకెల్ని తారుమారు చేయగా అంకెల్ని ఏం చేసిండు తారుమారు చేసిండు అంటే వీటిని మనం ఇంటర్చేంజ్ చేసుకుంటే కనుక ఇక్కడ YX అనేది అవుతుంది. అంతే కదా, తారుమారు చేసిన తర్వాత ఏర్పడిన సంఖ్యల మధ్య భేదము ఎల్లప్పుడూ దేనితోటి భాగించబడుతుంది అని అడిగిండు. దేనితోటి భాగించబడుతుంది అని మనకు అడగడం జరిగింది. ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అంశం ఏంటి అంటే మనం ఇప్పుడు ఏం చేసాము, ఒక 2 అంకెల సంఖ్యను తీసుకున్నాము, అదేవిధంగా అందులో ఉన్నటువంటి అంకెల్ని తారుమారు చేశాము. కానీ ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే దీనికి సంబంధించినటువంటి విస్తరణ రూపాన్ని మనం రాసుకుంటున్నాను. ఇక్కడ 10x + y 10x + y ఎందుకు సార్ అంటే దీన్ని విస్తరించి రాస్తే మనం ఏమొస్తుంది మనకు 1, 10 10x + y అదే వస్తుంది కదా. ఆ రకంగా మనము రాసుకున్నాము. దాని తర్వాత కనుక చూసుకుంటే 10y తర్వాత +x 10y + x ఇక్కడ మైనస్ అనేది ఉంటుంది. ఇక్కడ మనం ఏం చేద్దాము, దీన్ని 10x + y -10y - x ఈ రకంగా నేను మైనస్తో దీన్ని మల్టిప్లై చేశాను. అయితే ఇక్కడ మనము సింప్లిఫై చేసుకుంటే కనుక ఇక్కడ 10x - x అంటే ఎంత వస్తుంది, ఇక్కడ 9x అనేది వస్తుంది. దాని తర్వాత ఇక్కడ 10y దాని తర్వాత y ఉంది. ఈ రెండింటికి కనుక చూసుకుంటే గుర్తులు చేంజ్ ఉన్నాయి, ముందైతే తీసేయాలి. తీసేస్తే ఏమొస్తుంది 9y అనేది వస్తుంది. ఈ రెండింటిలో పెద్దదానికి ఏ గుర్తుంది మైనస్ ఉంది కాబట్టి మైనస్. ఈ రెండింటిలో కనుక చూసుకుంటే కామన్గా ఏమొస్తుంది 9 అనేది వస్తుంది, x - y అంటే 9 తోటి గుణించబడుతుంది అంటే ఖచ్చితంగా ఆ 9 తోటి భాగించబడుతుంది. ఒక 2 అంకెల సంఖ్య మరియు ఆ సంఖ్యలోని అంకెలను తారుమారు చేయగా ఏర్పడినటువంటి సంఖ్యల భేదం ఎల్లప్పుడూ కూడా క్రింది వాటిలో ఏ సంఖ్యచే నిశ్శేషంగా భాగించబడుతుంది సార్ అంటే 9 తోటి భాగించబడుతుంది. ఇది దీని యొక్క ఆన్సర్ అవుతుంది. దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకుంటే సేమ్ ఇదే ప్యాటర్న్లో మనకు ఇంకో రకంగా అడిగేటువంటి అవకాశం అనేది ఉంటుంది. అదేంటి అంటే ఇప్పుడు మనము భేదం గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే ఒక 2 అంకెల సంఖ్య మరియు ఆ సంఖ్యలోని అంకెలను తారుమారు చేయగా ఏర్పడినటువంటి సంఖ్యల మొత్తం ఎల్లప్పుడూ క్రింది వాటిలో ఏ సంఖ్యచే భాగించబడుతుంది. క్వశ్చన్ సేమ్, అక్కడనేమో భేదము, ఇక్కడనేమో మనకి ఏమొచ్చింది, మనకి ఇక్కడ మొత్తం అనేది వచ్చింది. సేమ్ మనం తీసుకుందాము. ఏంటంటే ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి ఇక్కడ చేసుకుందాం. ఇక్కడ మొదటగా XYని తీసుకుందాం, దాని తర్వాత మళ్ళీ YXని తీసుకుందాం. మనం ఇంతకు ముందులాగా రాసుకుంటే 10x + y
ప్లస్ 10y ప్లస్ ఎక్స్ ఈ రకంగా మనకు వస్తుంది. దాని తర్వాత ఇక్కడ మనకు చూసుకుంటే 10x ప్లస్ ఎక్స్, ఇక్కడ 11x, తర్వాత 10y ప్లస్ వై 11y. ఇక్కడ ఏం కామన్ వెళ్తుంది మనకు 11 అనేది కామన్ వెళ్తుంది. 11 ఇంటూ ఎక్స్ ప్లస్ వై అంటే ఇది ఎల్లప్పుడూ రెండు అంకెలు తీసుకొని వాటిని తారుమారు చేసి వాటి మొత్తాన్ని చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి దేంతో భాగించబడుతుంది, ఎల్లప్పుడు 11 చేత భాగించబడుతుంది. అదేవిధంగా భేదం అడిగింది అనుకోండి 9 చేత భాగించబడుతుంది. ఇది దీని యొక్క కాన్సెప్ట్. మీ అందరికీ కూడా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నాన్ మ్యాథ్స్ వాళ్ళని కూడా మనం దానిలో కన్సిడర్ చేసేసుకొని అందరికీ అర్థమయ్యే విధంగా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి మ్యాథ్స్ అభ్యర్థులు ఎవరైనా ఉంటే కనుక కొంత అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ట్యాప్ చేశారా లేదా తప్పకుండా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. చేయకుంటే మాత్రం తప్పకుండా ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.